అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ రోజు ఈ వీడియోలో నా సింపుల్ ట్యూస్డే ఆఫ్టర్నూన్ టు నైట్ డిన్నర్ రొటీన్ బ్లాగ్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఈ రోజు మన సబ్స్క్రైబర్ స్వప్న గారి వెడ్డింగ్ యానివర్సరీ అండి. హాయ్ స్వప్న అండ్ శ్రీరామ్ గారు, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి, అలాగే మన తెలుగు మామ్ ఫ్యామిలీ తరపు నుంచి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఎంజాయ్ యువర్ డే. ఫ్రెండ్స్, ఈ రోజు లంచ్ లో నేను టొమాటో రసం అలాగే టొమాటో రసం కి కాంబినేషన్ గా పొటాటో ఫ్రై చేశానండి. టొమాటో రసాన్ని చాలా మంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కదా. నేను నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. స్టవ్ పై కుక్కర్ పెట్టుకున్నాను. అందులో టొమాటోస్ ని ఈ రకంగా కట్ చేసుకున్నాను. నేను ఒక 5 టొమాటోస్ తీసుకున్నాను. అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను, చింతపండు వేసుకున్నాను, కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఈ రసానికి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్ మూతని క్లోజ్ చేసేసి విజిల్ పెట్టేస్తున్నాను. 3 విజిల్స్ రావాలండి. 3 విజిల్స్ వచ్చేసాయండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూతను ఓపెన్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం బాగా మ్యాష్ చేసుకోవాలి. మొత్తం కుక్కర్ పైన టొమాటోస్ అలాగే గార్లిక్ ఇవన్నీ ఉన్నాయి కదండి, దాన్ని మొత్తం బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై నేను ప్యాన్ పెట్టుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకున్నాను. అలాగే కొంచెం మెంతులు వేసుకున్నాను. మెంతులు కొంచెమే వేసుకోవాలండి, ఎక్కువ అయ్యాయి అంటే చేదవుతుంది. అలాగే నేను ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నాను, కొంచెం కరివేపాకు వేసుకున్నాను, వెల్లుల్లి రెబ్బల్ని క్రష్ చేసుకుని వేసుకున్నాను, ఇంగువ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తం కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో రసం వేసుకోవాలి. ఇది చాలా థిక్గా ఉంది కాబట్టి ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో ఆల్రెడీ మనం సాల్ట్, చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్ అంతా కూడా వేసేసాం కదండి, కాబట్టి ఒకసారి మళ్ళీ టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఒక బాయిల్ వచ్చేంత వరకు మనం బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చివరగా ఇందులో నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేయడం వల్ల మనకి రసానికి మంచి ఫ్లేవర్ వస్తుంది. మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే టొమాటో రసం రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రకంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, టొమాటో రసం నేను ఎలా చేస్తాను అనేది. ఎలా ఉంది రెసిపీ? మీకు నచ్చిందా? ఓన్లీ టొమాటో రసం అయితే బాగోదు కదండి. ఆ టొమాటో రసానికి కాంబినేషన్ గా ఏదైనా ఫ్రై ఉంటే బాగుంటుంది కదా. ఈ రోజు నేను టొమాటో రసానికి కాంబినేషన్ గా పొటాటో ఫ్రై చేశాను. చాలా సింపుల్ రెసిపీ అండి. నేను ఇప్పుడు పొటాటో ఫ్రై చూపిస్తున్నది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ దీనికి ఆనియన్స్ కానీ ఇంకా ఏమి కూడా అవసరం లేదు. చాలా సింపుల్ గా ఈ పొటాటో ఫ్రైని నేను ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను 2 గ్రీన్ చిల్లీస్ని స్లిట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఈ రెండింటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి.
పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో ముందుగా పీల్ చేసి కట్ చేసి పెట్టుకున్న పొటాటో వేసుకోవాలి. ఇది పచ్చి పొటాటోనండి, దీన్ని బాయిల్ చేయలేదు. ఇప్పుడు ఈ పొటాటోని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. ఒకసారి మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టేసేసుకొని ఈ పొటాటో కుక్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. అంటే 6 to 7 minutes పడుతుందండి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాము అంటే. నేను ఇప్పుడు మూత తీసేసాను. ఒకసారి దీన్ని చెక్ చేస్తాను అసలు కుక్ అయిందా లేదా అనేది. చూడండి, కుక్ అయిపోయింది. పొటాటో చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులో నేను చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం జీడిపప్పు వేస్తున్నాను. పొటాటో ఫ్రైలో జీడిపప్పు వేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ జీడిపప్పును కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కసూరి మేతి వేస్తున్నాను. కసూరి మేతి వేయటం వల్ల మనకు ఎక్స్ట్రా టేస్ట్ అండి, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ కసూరి మేతి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఒక 2 minutes మనం ఇలానే ఫ్రై చేసుకోవాలి. సింపుల్ పొటాటో ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇది సైడ్ డిష్కి చాలా బాగుంటుంది. రసానికి కానీ సాంబార్కి పప్పుచారుకి మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ లో కొంతమంది అడిగారు ఫేస్ గ్లో అవ్వడానికి ఏదన్నా ఫేస్ ప్యాక్స్ చూపించమని అడిగారు ఫ్రెండ్స్. కాబట్టి నేను యూజ్ చేసే ఫేస్ ప్యాక్ ని ఈ రోజు నేను మీతో షేర్ చేస్తాను. సింపుల్ గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే మనం ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు. ఇవంతా కూడా నేచురలే కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండదు ఫ్రెండ్స్. నేను రెగ్యులర్ గా అయితే యూజ్ చేస్తాను. రెగ్యులర్ అంటే వీక్లీ వన్స్ కానీ 10 days కి ఒకసారి కానీ కంపల్సరీ నేను ఈ ఫేస్ ప్యాక్ ని అయితే యూజ్ చేస్తాను. దీనివల్ల ఏమవుతుందంటే మన ఫేస్ అనేది గ్లో అవుతుంది. అంతేకాకుండా చాలా బ్రైట్ గా కూడా కనిపిస్తూ ఉంటుంది. చాలా సాఫ్ట్ గా చాలా ఇదిగా ఉంటుంది. డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది. ఒక్కసారి మీరు ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్నారంటే ఆ డిఫరెన్స్ ఏంటో మీకు ఇమీడియట్ గా మీకు తెలిసిపోతుంది. నేనైతే రెగ్యులర్ గా యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. కాబట్టి నేను యూజ్ చేసే ఫేస్ ప్యాక్ ని మీతో షేర్ చేస్తాను. అలాగే ఈ ఫేస్ ప్యాక్ ని వచ్చి మీరు వీక్లీ వన్స్ కానీ లేకపోతే 10 days కి ఒకసారి మీరు యూజ్ చేయండి. మీకు చాలా డిఫరెన్స్ అయితే మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. చాలా మందికి పింపుల్స్ తగ్గిపోయిన తర్వాత బ్లాక్ గా మచ్చలుగా పడిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు అనేవి అలానే ఉండిపోతూ ఉంటాయి. అలా ఎవరికైనా మార్క్స్ అలా ఉన్నాయి అంటే మీరు ఈ ఫేస్ ప్యాక్ అయితే రెగ్యులర్ గా యూజ్ చేయండి. మీరు ఒక 4-5 times యూజ్ చేశారంటే డిఫరెన్స్ అనేది మీకు తెలిసిపోతుంది. ఆ మచ్చలు అనేది కొంచెం కొంచెంగా మొత్తం కూడా పోతుంది. ఇంకా చాలా మందికి పిగ్మెంటేషన్ తో కూడా బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి, ఇంకా ఫేస్ డల్ గా ఉన్న వాళ్ళకి ఈ ఫేస్ ప్యాక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఈ ఫేస్ ప్యాక్ ని ఎలా చేసుకొని యూజ్ చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకోవాలి. అందులో 2 spoons కోడ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 1 spoon శనగపిండి వేసుకున్నాను. కొంచెం పసుపు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను కాఫీ పౌడర్ వేసుకుంటున్నానండి. ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వేసుకోవాలి. అంటే 1 spoon కాఫీ పౌడర్ వేసుకోవాలి. దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే పేస్ట్ లాగా మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ రావాలి మనకి. ఈ రకంగా మనం పేస్ట్ లాగా చేసుకోవాలి. నేను ఫేస్ ని వాష్ చేసేసుకున్నానండి. ఫస్ట్ మనం ఏ ఫేస్ ప్యాక్ వేసుకోవాలన్నా ఫస్ట్ ఫేస్ ని వాష్ చేసుకోవాలి. మనం ఈ ఫేస్ ప్యాక్ ని మన చేత్తో వేసుకోవచ్చు, లేదా బ్రష్ ఉంటే బ్రష్తో వేసుకోవచ్చు. నేనైతే ఇలా వుడెన్ స్పూన్తో వేసుకుంటున్నానండి. నాకు ఈ స్పూన్తో అయితే కరెక్ట్
కరెక్ట్గా స్ప్రెడ్ అవుతుంది, అది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి నాకు ఇది చాలా కన్వీనియంట్గా అనిపిస్తుంది. కాబట్టి నేను ఫేస్ ప్యాక్ అయితే ఇలానే వేసుకుంటాను. ఇది మన ఫేస్కి మొత్తం కూడా దీన్ని అప్లై చేసుకోవాలి. అంటే ఒక థిక్ లేయర్గా మొత్తం కూడా మనం బాగా అప్లై చేసుకోవాలి. అలాగే నోస్ దగ్గర మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. ఇలా మన నోస్ దగ్గర అక్కడంతా అప్లై చేసాము అంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉంటాయి కదా కొంతమందికి, అది మొత్తం కూడా పోతుంది. ఈ రకంగా నేను మొత్తం కూడా ఫేస్కి అప్లై చేసేసుకున్నానండి. ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకొని, ఎక్కడైనా నేను వదిలేనేమో చూసి అక్కడ కూడా నేను మళ్ళీ ఇంకొకసారి అప్లై చేసేస్తాను. ఇది వచ్చి మనం కొంచెం థిక్గానే వేసుకోవాలి. మనలో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఫేస్ ప్యాక్ అంటే ఓన్లీ ఫేస్కి ఒక్కదానికే వేసేసుకుంటారు, నెక్కు వదిలేస్తారు. ఇలా చేయటం వల్ల ఫేస్ ఒక కలర్లో ఉంటుంది, నెక్ ఇంకొక కలర్లో ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు ఫేస్ ప్యాక్ వేసుకున్నా నెక్ కూడా వేసుకోవాలి. అప్పుడే మనకి ఫేస్, నెక్ రెండు కూడా ఒకే కలర్లో ఉంటాయి. నేను నెక్ కూడా అప్లై చేసేసానండి. ఇప్పుడు ఇది మొత్తం కూడా బాగా డ్రై అవ్వాలి. అంటే ఒక 15-20 మినిట్స్ పడుతుంది ఇది డ్రై అవ్వడానికి. ఫేస్ ప్యాక్ మొత్తం కూడా డ్రై అయిపోయిందండి. ఇప్పుడు కోల్డ్ వాటర్తో ఫేస్ మొత్తం కూడా నేను ఇప్పుడు వాష్ చేసేసుకుంటాను. మనం వాష్ చేసుకునేటప్పుడు కొంచెం రబ్ చేసుకుంటూ వాష్ చేసుకోవాలి. దీనివల్ల మనకి బ్లాక్ హెడ్స్ కానీ ఇంకేదన్నా ఉన్నా కూడా అది మొత్తం కూడా పోతుంది. నేను ఫేస్ని వాష్ చేసేసుకున్నానండి. సోప్ కానీ ఫేస్ వాష్ ఏది కూడా యూజ్ చేయకూడదు. ఓన్లీ వాటర్తోనే ఫేస్ వాష్ చేసుకోవాలి. ఒక 4 to 5 అవర్స్ వరకు సోప్ కానీ ఫేస్ వాష్ కానీ ఏది కూడా యూజ్ చేయకండి. మనం అలా యూజ్ చేసామంటే గ్లో అనేది అంతగా అనిపించదు. కాబట్టి ఓన్లీ వాటర్తోనే ఫేస్ వాష్ చేసేసుకొని ఇప్పుడు మొత్తం నేను తుడిచేసేస్తున్నాను. మీకు డిఫరెన్స్ తెలుస్తుందా ఫ్రెండ్స్? అంటే లైటింగ్లో మీకు ఎలా ఉందో నాకు తెలియట్లేదు, కానీ నాకైతే గ్లోగా అనిపిస్తుంది. మనకి ఇన్స్టెంట్ గ్లో అనేది వెంటనే తెలిసిపోతుంది ఈ ఫేస్ ప్యాక్ని మనం వేసుకోవటం వల్ల. దీన్ని మనం వీక్లీ వన్స్ కానీ లేకపోతే 10 డేస్కి ఒకసారి కానీ వేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల మనకి కొంతమందికి మచ్చలు అనేది ఉంటాయి కదా, పింపుల్స్ పోయిన తర్వాత అలాంటి మచ్చలు ఉన్న అవి అన్నీ కూడా పోతాయి. మనకి వచ్చి ఫేస్ మీద ఎలాంటి మార్క్స్ అనేవి లేకుండా క్లియర్గా ఉంటుంది. మన స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా క్లియర్గా ఉంటుంది. అంతేకాకుండా చాలా బ్రైట్గా అనిపిస్తుంది. నాకైతే డిఫరెన్స్ అయితే బాగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చి నేను రెగ్యులర్గానే నేను వేసుకుంటాను. నేను 10 డేస్కి ఒకసారి అయితే కంపల్సరీ వేసుకుంటాను. ఫేస్ వాష్ చేసిన తర్వాత కంపల్సరీ మనం ఫేస్కి మాయిశ్చరైజర్ అప్లై చేయాలండి. మాయిశ్చరైజర్ అప్లై చేయలేదు అంటే మొత్తం డ్రై అయిపోతుంది. నేనైతే వావ్ది యాపిల్ సిడర్ వెనిగర్ మాయిశ్చరైజర్ని నేను అప్లై చేస్తున్నాను. ఇది మొత్తం కూడా ఫేస్కి బాగా అప్లై చేసేసుకోవాలి. మనం ఓన్లీ ఫేస్ వాష్ చేసేసి వదిలేసాము అంటే ఫేస్ మొత్తం కూడా డ్రై అయిపోతుంది. కాబట్టి కంపల్సరీ మాయిశ్చరైజర్ని అప్లై చేయండి. మీ దగ్గర ఏ మాయిశ్చరైజర్ ఉంటే ఆ మాయిశ్చరైజర్ని మీరు అప్లై చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్గా మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో మన ఫేస్ని బ్రైట్గా ఎలా చేసుకోవచ్చో మీకు ఎవరికైనా ఈ ఫేస్ ప్యాక్ యూజ్ అవుతుంది అనుకుంటే మీరు యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉంది అనేది నా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అంతేకాకుండా నేను ఇంకొకటి కూడా చెప్తాను ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలాగో ఆరెంజ్ సీజన్ కదా, ఇప్పుడు మనకి ఆరెంజెస్ ఎక్కువ దొరుకుతూ ఉన్నాయి కదా. ఆరెంజ్ పైన ఉండే పీల్ ఉంటుంది కదా, ఆ పీల్ ని మీరు హాట్ వాటర్ లో వేసేసి బాగా బాయిల్ చేసేసేయండి. ఒక 4 to 5 మినిట్స్ బాయిల్ చేసేసి దానిపైన మూత పెట్టేసేసేయండి. మూత పెట్టిన తర్వాత అది మొత్తం చల్లగా అయిపోతుంది కదా. చల్లగా అయిపోయిన తర్వాత మొత్తం వడగట్టేసేసుకుని ఏదైనా ఒక బాటిల్లో, అంటే బాటిల్లో కానీ లేదా స్ప్రే, ఇప్పుడు మనకి ఎలాగో స్ప్రే బాటిల్స్ దొరుకుతూ ఉన్నాయి ఈజీగా, ఆ స్ప్రే బాటిల్లో మీరు వేసుకుని అప్పుడప్పుడు డేలో ఒక 4-5 టైమ్స్ మీరు స్ప్రే చేసుకుంటూ ఉండండి ఫేస్ కి. దీనివల్ల ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. మీకు రిజల్ట్ అయితే మీకు తెలుస్తుంది. మీరు ఒక 3-4 డేస్ కంటిన్యూస్ గా 4-5 టైమ్స్ మీరు యూజ్ చేస్తూ ఉన్నారనుకోండి, మీకు తెలిసిపోతుంది. ఒకవేళ మేము ఇన్నిసార్లు యూజ్ చేయలేము అనుకుంటే నైట్ పడుకునే ముందు ఫేస్ వాష్ చేసేసుకొని మీరు స్ప్రే చేసేసుకొని పడుకోండి. ఒకవేళ మీ దగ్గర స్ప్రే బాటిల్ లేదు అంటే ఏదన్నా నార్మల్ గా ఏదైనా ఒక బాటిల్లో పోసుకొని అది మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ బయట అయితే ఉంచకూడదు. దీన్ని మీరు
బాటిల్లో దాన్ని పెట్టుకొని కొంచెం కాటన్ ఏదన్నా తీసుకొని ఫేస్ కి అప్లై చేసేసుకోండి. అప్లై చేసేసుకున్న తర్వాత మీరు అలానే వదిలేసేయండి. మార్నింగ్ లేచి ఫేస్ వాష్ చేసుకోండి. ఫేస్ అనేది చాలా గ్లో అయితే ఉంటుంది దీనివల్ల. ట్రై చేసి చూడండి. నేనైతే యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్, కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చి 6:15 అయిపోయింది ఫ్రెండ్స్. నా పనులు అయితే మాక్సిమం అన్ని ఫినిష్ అయిపోయాయి. ఇప్పుడు ఎక్కువ హడావిడి పడాల్సిన అవసరం లేదు కదా, పిల్లలు కానీ అందరం ఇంట్లోనే ఉన్నాం కాబట్టి అన్ని పనులు కూడా చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి. నాకు ముందు నుంచి పనులన్నీ కూడా ఫాస్ట్గా చేసేసుకోవడం అలవాటు. అదే ఇప్పుడు ఇదే అయిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే అన్ని పనులు ఫినిష్ అయిపోతున్నాయి, తర్వాత ఏం చేయాలో తెలియట్లేదు, చాలా బోర్ అనిపిస్తూ ఉంది. కాబట్టి రోజు ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్నాము. అంటే ఒకరోజు సోఫాస్ అన్ని క్లీన్ చేస్తున్నాము, ఇంకొక రోజు పిల్లల కబోర్డ్ క్లీన్ చేసుకుంటూ ఇలా ఏదో ఒక పని అయితే చేస్తూ ఉన్నాము. అంటే టైంని ఆ రకంగా స్పెండ్ చేసేస్తున్నాము. ఇప్పుడైతే నేను టీ పెడుతున్నాను ఫ్రెండ్స్. రోజు కాఫీ ఒకటే తాగాలంటే కొంచెం బోర్ అనిపిస్తుంది కదా, కాబట్టి ఒకరోజు టీ అని ఒకరోజు కాఫీ అని ఇలా ఆల్టర్నేట్ డేస్లో ఇలా చేసుకుంటూ ఉన్నాను. కొంతమంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు రోజు ఎక్కువ కాఫీలు తాగకండి, టీలు తాగకండి అని. ఫ్రెండ్స్ మేము తాగేదే రోజుకు 2 సార్లు అండి. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి అంతే. నా టీ అయితే రెడీ అయిపోయింది. కానీ టీ కానీ కాఫీ కానీ తాగకపోతే కొంచెం తలనొప్పి అనిపిస్తుంది కదా, కాబట్టి ఏదో ఒకటైతే తాగాలి. అంటే ఎక్కువ సార్లు కాదనుకోండి, రోజు ఒక 2 టైమ్సే తాగుతామంతే. నా ఈవినింగ్ పూజ కూడా ఫినిష్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈరోజు డిన్నర్ లో నేను మసాలా బాత్ చేస్తున్నానండి. ఇది రైస్ ఐటమ్. ఈ మసాలా బాత్ కి కాంబినేషన్ గా నేను ఎగ్ ఫ్రై కూడా చేస్తున్నాను. ఈ 2 రెసిపీస్ ని నేను నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను, అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఇలాచీ వేసుకున్నాను. అలాగే కొంచెం జీరా వేసుకున్నాను. అలాగే కొంచెం సోంపు కూడా వేసుకున్నాను. 2 గ్రీన్ చిల్లీస్ని స్లిట్ చేసుకుని వేసుకున్నాను. కరివేపాకు వేసుకున్నాను. ఇవి అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం పల్లీలు కూడా వేసుకున్నాను. ఈ పల్లీలు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకుంటున్నాను. టర్మరిక్ పౌడర్ వేసుకున్న తర్వాత నేను మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకుని వేసుకున్నాను. ఈ ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేయడం వల్ల మనకి ఆనియన్ అనేది తొందరగా ఫ్రై అయిపోతుంది. చూడండి, ఆనియన్ మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లోని రా స్మెల్ అనేది పోవాలి, అంతవరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఆల్రెడీ టొమాటోస్ని కట్ చేసి పెట్టేసుకున్నాను. నేను ఒక 3 టొమాటోస్ తీసుకున్నానండి. ఈ టొమాటోస్ వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మగ్గిపోవాలి. ఇందులో వచ్చి బాగా పండిన టొమాటోలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ టొమాటోస్ మగ్గటం కోసం దీనిపైన మూత పెట్టేసి 5 మినిట్స్ బాగా మగ్గనిస్తాను. 5 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు నేను మూత తీస్తున్నాను. చూడండి, టొమాటో బాగా మగ్గిపోయింది. ఒకసారి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో నేను చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను. గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీకి కొంచెం షుగర్ వేస్తే బాగుంటుందండి, ఎక్కువ కాదు. కొంచెం షుగర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కాబట్టి నేను కొంచెం షుగర్ వేసేసి మిక్స్ చేసేసాను. ఇప్పుడు ఇందులో ముందుగా బాయిల్ చేసి చల్లార్చుకున్న రైస్ వేసుకుంటున్నాను. రైస్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ వచ్చి వేడిగా ఉన్నది మిక్స్ చేయకూడదండి. కొంచెం చల్లగా అయిపోయిన తర్వాతనే ఇందులో మిక్స్ చేసుకోవాలి. చూడండి, మొత్తం కూడా నేను బాగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇలా మగ్గనిస్తే మనకు ఆ ఫ్లేవర్స్ మొత్తం కూడా రైస్కి పడుతుంది. 2 మినిట్స్ అయిపోయిందండి. నేను మూత తీసేసాను. ఒకసారి మొత్తం కూడా మళ్ళీ మిక్స్ చేస్తున్నాను.
ఎంతో టేస్టీగా ఉండే మసాలా బాత్ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు. బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ అందరూ కూడా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది మనం బ్రేక్ఫాస్ట్లోకి కానీ లేదా పిల్లలకి లంచ్ బాక్స్లోకి కానీ లేదా డిన్నర్కి లంచ్ కానీ ఈజీగా చేసుకునే రెసిపీ అండి. ఈ రెసిపీ తెలియకపోతే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఈ మసాలా బాత్కి కాంబినేషన్గా నేను ఎగ్ పొరటు చేస్తున్నానండి. ఈ ఎగ్ పొరటు కోసం నేను స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత 2 ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడం కోసం సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసేసుకొని ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. అంటే పూర్తిగా కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి, మగ్గిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత వెంటనే కూడా మిక్స్ చేయకూడదండి. ఒక 2-3 మినిట్స్ అలానే వదిలేసి కొంచెం సేపటి తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని మిక్స్ చేస్తున్నాను. హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ మనం ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే మరీ ఎక్కువగా మిక్స్ చేయకూడదండి. ఈ రకంగా మిక్స్ చేసుకుంటే మనకి ఇది మొత్తం కూడా కొంచెం పీసెస్ అనేది కొంచెం పెద్దగా వస్తాయి, లేకపోతే మొత్తం కూడా మ్యాష్ అయిపోయి స్మాల్ పీసెస్ అయిపోతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్ పొరటు రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ రెసిపీ ఇది, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇది నేను ఈరోజు మసాలా బాత్కి కాంబినేషన్గా చేశాను. ఇది మసాలా బాత్కనే కాదండి, ఇది మనం రైస్లోకి కూడా తీసుకోవచ్చు. అంటే రసానికి కానీ సాంబార్కి పప్పుచారుకి దీనికి కాంబినేషన్గా మనం చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ ట్యూస్డే ఆఫ్టర్నూన్ టు నైట్ డిన్నర్ రొటీన్. ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. మీరు ఈ రకంగా యాక్టివేట్ చేస్తేనే నేను అప్లోడ్ చేసిన న్యూ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.